ప్రభుత్వాన్ని పోలీసుల్ని ఆ విధంగా అంటే ఏమన్నా బాగుంటుందా? తప్పది. పోలీసుల్ని ఆ విధంగా బట్టలు పరిసి కొడతాననే మాట వద్దు. జాగ్రత్తగా భాషని నువ్వు జాగ్రత్తగా వాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఆయన భ్రమపడుతున్నాడు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన గెలవడానికి కారణం వాళ్ళ నాయన మధ్యలో ఒక్కసారి సడన్గా చచ్చిపోతే ఆ సానుభూతితో ఆయన కూడా పాదయాత్ర చేసినందువల్ల ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. మరి చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఈ 150 సీట్లు పైన వచ్చినాయని చంద్రబాబు మురిసిపోవచ్చు. నేను చెప్తున్నాను, జగన్ను చూసి భయపడి చంద్రబాబుకు ఓట్లు వేశారే కానీ మరి చంద్రబాబు నాయుడిని ప్రేమతో వేసిన ఓట్లు కాదు. ఆయనకు ప్రేమతో వేసిన ఓట్లు కాదు, జగన్ చూసి భయపడి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అనేది మళ్ళా తిరిగి వస్తుందన్న మాట నమ్మకమే నాకు లేదు. 0-0 రాలేడు. చూడండి, ఒక అద్భుతం. మరి ఎట్లా జరుగుతుందో తెలియదు. సిబిఐ వాళ్ళు ఆయన పైన 11 కేసులు పెట్టారు. 6 పెట్టలేదు, 60 పెట్టలేదు, 11 కేసులు పెట్టారు. ప్రజా తీర్పు కూడా 11 ఎమ్మెల్యేలనే ఇచ్చారు. సిబిఐ కేసులు 11 ఉంటే 11 ఎమ్మెల్యే సీట్లే ఇచ్చారు. 12 ఇచ్చిండొచ్చు. మరి ఇది విచిత్రం. కరెక్ట్గా జరుగుతుంటుంది. చేసిన పొరపాట్లకి శిక్ష ఇది. ఇంకా తిరిగి ఆయన రాలేడు. ఊరికే మాటలు కొడతా ఉన్నాడు. అక్కడెక్కడో జైలుకు వచ్చాడు. నాయన, నువ్వు ఈ పొద్దున్న దాకా నువ్వు బయట ఉంటావని నాకు నమ్మకం లేదు. ఎట్లా నీ పైన ఇప్పటికే 3000 సార్లు నువ్వు బెయిల్ తెచ్చుకుంటావు ఆడకు పోకుండా. ఏంటి నువ్వు ఏ క్షణంలో జైలుకు పోతావా? ఎందుకు ఊరికే జైలు దగ్గర పోబాకాయ? ఏదైనా ఉంటే గుళ్ళు చుట్టూ తిరుగు, ఏదైనా పాపాలు చేసి ఉంటే పోతాయి. జైలు చుట్టూ పోబాకు. ఎందుకు ఆడపోయి ఏదేదో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నీకే ఎవరో రాసిచ్చిన కాగితాన్ని చదివేస్తే వద్దు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో రాడు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వం అయిపోయింది. పేదవాళ్ళను గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు, రాజధాని నగరంలో సిఆర్డీలో ఉన్నటువంటి కాంట్రాక్టులు కూడా పెద్ద కోటీశ్వర్లకు ఇచ్చావు. అందరికీ తెలుసు ఎందుకు ఇచ్చావు. నేను దాని గురించి విమర్శించటం లేదు. చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి. చిమ్మే కాంట్రాక్టు, తుమ్మే కాంట్రాక్టులు ఉన్నాయి. అయ్యన్నా ఓబీసీలకు ఇవ్వవయ్యా. ఓ మహానుభావా, అది కూడా కోటీశ్వర్లకు ఎందుకు ఇస్తావయ్యా? చిన్న కాంట్రాక్ట్లు చేస్తా. ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీలు పైకి రావాలా ఆర్థికంగా అంటే ఎట్లా? నువ్వు చేసేది ఏంది? నువ్వేమో పెద్ద వాళ్ళకి బిలియనీర్లకు ఇచ్చావు. నేను తిరుగుతా ఉంటే అబ్బా ఆయన ఎవరో పెద్దది 30 అంతస్తుల బిల్డింగ్ చూడుతురంటే ఆ కాంట్రాక్ట్ చేస్తున్నట్టు. మరి నువ్వు అక్కడ ఇస్తే ఇచ్చావు. చిన్న కాంట్రాక్టులన్నా ఓబీసీలు, ఎస్సీలకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.